అందులో ప్రధాన లక్ష్యం సార్ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం. కానీ ఈరోజు మంద భీమరెడ్డి గారు, నరేష్ రెడ్డి సార్ దేవన్ అంటే ఎవరు వచ్చారు, కానీ గల్ఫ్ కార్మికులు ఒక మీ మీద ఒక పోహ అనుమానం కూడా ఉంది మీ మీద. చెప్పండి, ఇది కాంగ్రెస్కి లబ్ధి చేకూర్చే వ్యవహారం చేస్తున్నారు. ఇది దాన్ని ఏమంటారు, ఇది అవుతుందో కాదు ఇప్పటికి మాకు నమ్మకం లేదు. అసలు చెక్కులు ఇచ్చిన 2 చెక్కులు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చారు కదా, దీనికి ఒక వ్యవస్థ లేదు, దీనికి ఒక కథ లేదు, లేకపోతే ఒక దీనికి నిబంధనలు లేవు, గల్ఫ్ బోర్డు లేకుండా ఇచ్చారు. కాబట్టి ఇది ఎప్పుడు ప్రామాణికం కాదు. రేపు ఒకవేళ ఇప్పుడు సెప్టెంబర్ మనం ఆగస్టులో సార్ అన్నారు, కాకపోతే ఎట్లా మన పరిస్థితి? తప్పకుండా ఫస్ట్ జెండా పట్టేది మేమే. ఫస్ట్ తిరుగుబాటు చేస్తారంటారా? తర్వాత మీకు ఒకటి ఉదాహరణ చెప్తున్నాం. అంటే మేము సక్సెస్ అంటే ఏమవుతుంటే అధికారం అవసరం లేదు, గెలవడానికి అధికారం అవసరం లేదు. 2 ఎంపీలున్న ఒక టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను సాధించింది. అసలు ఒక్క ఎంపీ లేని భీమిరెడ్డి, ఒక ఎంపీ లేని గల్ఫ్ సంఘాలు, మేము ఒక 2 పెద్ద విజయాలు చేసినాం. ఎస్, ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతు బంధు, రైతు బీమా అనేది ఒకటి ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టినప్పుడు ఏం జరిగిందంటే ఊర్లో లేనోళ్ళు దుబాయ్, మస్కట్, అమెరికా కావచ్చు, హైదరాబాద్, ఢిల్లీలో ఉంటే కూడా ఊర్లో లేకపోతే వాళ్ళకు చెక్కులు ఇవ్వలేదు. ఎందుకంటే స్వయంగా వచ్చి సంతకం పెట్టి తీసుకోమన్నారు. అట్లా చాలామంది గల్ఫ్లో ఉన్నటువంటి రైతులు, చిన్నకారు సన్నకారు రైతులకు చెక్కులు పంపిణీ జరగలేదు. మేము దరఖాస్తు ఇచ్చినాం, ఎంబడి పడ్డాం, అయినా కానీ పక్కకు పెట్టారు. పక్కకు పెడితే ఏంటంటే మా డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు, రిటైర్డ్ అంబాసిడర్, ఆయనే నేను రచనారెడ్డి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మేము హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసినాం, రిట్ పిటిషన్ వేసినాం. రిట్ పిటిషన్ వేస్తే మాకు ఆ హైకోర్టు జస్టిస్ ఏం చేసినట్టే డైరెక్షన్ ఇచ్చింది గవర్నమెంట్కు, వీళ్ళని కన్సిడర్ చేయండి, వీళ్ళు లేకపోతే వీళ్ళ వారసులకు ఇవ్వండి మీరు. గ్రేట్ అంటే ఇచ్చేసారు. ఆ విజయం మాదంటే మా గల్ఫ్ కార్మికులు, మేము కొట్లాడినాం. ఇంకొక అతిపెద్దది ఏంటంటే భారతదేశానికి సంబంధించిన విషయం, 88 లక్షల మంది కార్మికులు వాళ్ళు మొత్తం దేశానికి సంబంధించిన గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు. కరోనా తర్వాత సెప్టెంబర్ 2020లో కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మోడీ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ఒక 2 సర్కులర్లు తీసి కనీస వేతనాలను తగ్గించింది. అసలు జీతాలు ఇచ్చేది ఎవరు తెలుసా? గల్ఫ్లో ఉన్న కంపెనీ యజమానులు ఇస్తారు, మన కార్మికులు తీసుకుంటారు. అలా భారత ప్రభుత్వం అవసరం లేదు, ఆల్రెడీ ఒప్పందం చేసుకుంది, మా వాళ్ళకి ఇంత మినిమం జీతం ఇవ్వు, కనీస వేతనం ఇవ్వమని చెప్పి. వాళ్ళు అడగకముందే వీళ్ళు తగ్గించేసారు. మేము తక్కువకు సప్లై చేస్తాం, చీప్ లేబర్, అడ్డా లేబర్ లాగా. అయితే ఈ విషయము భారతదేశంలో ఎవరు పట్టించుకోలేదు, ఎవరు నోటీస్కి రాలే, ఏమో పోనీ వదిలేసారు. మేము ఫీల్డ్లో తిరుగుతున్నాం కాబట్టి ఫీల్డ్లో తిరిగినప్పుడు మాకు తెలిస్తే దాన్ని మొత్తం పరిశోధన చేసి తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, గల్ఫ్ జేఏసీ, మా తెలంగాణ నుంచి మేము అందరం కలిసి ఢిల్లీకి పోయి దరఖాస్తులు ఇచ్చినాము, తర్వాత కలెక్టర్లకు ఇచ్చినాము, తర్వాత ప్రభుత్వానికి లేఖ రాసినాము, అఫీషియల్గా పోరాటం చేసినాము, పార్లమెంట్లో అందరితోని ప్రశ్నలు వేయించినాము, అన్ని ప్రతిపక్ష పార్టీలతోని ప్రశ్నలు వేయించినాము. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో జవాబు ఇచ్చేది. తర్వాత మేము దీన్ని హైకోర్టులో రిట్ కూడా వేసినాం. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ హైకోర్టులో కూడా వేయచ్చు, సుప్రీంకోర్టులో కూడా వేయచ్చు. సుప్రీంకోర్టు ఢిల్లీ మాకు దూరంగా ఉంది కాబట్టి, హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ మేము పిటిషన్ వేసినాం. పిటిషన్ వేస్తే ఏంటంటే ప్రభుత్వం దిగొచ్చి ఆ 2 సర్కులర్లను రద్దు చేసి యాజ్ ఇట్ ఈజ్ చేసింది. అది గల్ఫ్ కార్మికుల విజయం. భారతదేశంకు సంబంధించిన 88 లక్షల మంది కార్మికుల విషయం కూడా ఇదే భీమిరెడ్డి. అంటే నేను గర్వంగా చెప్పట్లేదు, ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. అంటే నా అప్పుడు సోషల్ బయటకు వచ్చింది. ఎస్, అది తీసుకొచ్చినాం, అది గెలిచినాం. ఇప్పుడు కూడా ఏమంటారంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్ రెడ్డి గారు మాకు ఆడిన మాట 17 సెప్టెంబర్ అన్నారు. 17 సెప్టెంబర్ అంటే ఆ పదానికి ఒక గౌరవం ఉంది. ఎందుకో తెలుసా? మీరు చెప్పాలి. మీరు కూడా చెప్తుంది కదా ఆగస్టు 15 లోపల. అది నేను 17 సెప్టెంబర్ గొప్పతనం ఏందో మీరు చెప్పాలి. నేను మమ్మల్ని ప్రశ్న అడుగు కాదు. వాట్ ఈస్ 17 సెప్టెంబర్? 17 సెప్టెంబర్ అంటే మీకు ఏం స్ఫురిస్తుంది? ఆవిర్భావ దినోత్సవమా? అంతే కదా, అంతే కదా. అంటే ఆయన ఒక గొప్ప అది చెప్పిండు. అంటే మనకు తెలంగాణ ప్రాంతానికి, అంటే నైజాం ప్రాంతానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది 17 సెప్టెంబర్కు. 15 ఆగస్టు 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే అప్పుడు మనం నైజాం పరిపాలన ఉన్నాం, మనం విలీనం కాలే. 17 సెప్టెంబర్ 1948లో మనం ఇండియన్ యూనియన్లో విలీనం అయిపోయి మనం ఒక స్వేచ్ఛ వాయులు పీల్చుకోవడం. అయితే ఆ డేట్ చెప్పిండు, మాకు చాలా సంతోషం అనిపించింది. ఆ డేట్లోనే ఒక వైబ్రేషన్ ఉంది. చేయకపోతే తెల్లారి జెండా. తర్వాత ఇంకొకటి మీకు ఒక సవరణ చెప్తున్నా. మీరు ఈ మధ్యలో కాంగ్రెస్లో చేరిన నేను అన్నారు, బహుశా మీరు జోగ్ అన్నట్టున్నారు. నాకు కూడా ఎప్పుడు పార్టీలో ఉన్నట్టు ఎప్పుడు నాకు మీరు ఎప్పుడు న్యూట్రల్గానే ఉంటారు. నేను పార్టీ ఎప్పుడు కండవా వేసుకున్నాను. నాకు బుద్ధి తెలిసి ఎలక్షన్ ముందు నుంచి గట్టిగా పనిచేస్తాను. నేను 1985లో జగిత్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేను BA ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు అప్పుడే నేను NSYకి జనరల్ సెక్రటరీని కాలేజ్లో. 1985లో నేను జనరల్ సెక్రటరీని కాలేజ్లో. అప్పుడు నేను సేవాదల్లో పనిచేసిన, NSYలో పనిచేసిన, నేను ఇందిరాగాంధీ గారిని స్వయంగా కలిసిన ఆ ఫోటోలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి.
రాజీవ్ గాంధీ గారిని కలిసిన స్వయంగా ఫోటోలు ఇప్పుడు భద్రంగా ఉన్నాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు కాంగ్రెస్ ఐడియాలజీ. కాకపోతే మధ్యలో కాంగ్రెస్ను కూడా ప్రశ్నించినాము. మొన్న కూడా ఒక 5 అభ్యర్థులను మేము ఎన్నికల ఎత్తుగడ కంటెస్ట్ చేసినాం. తర్వాత కాంగ్రెస్ అధిష్టాన వర్గంకు ఫిర్యాదులు కూడా అందినాయి. కాంగ్రెస్ అంటున్నాడు, అవును కాంగ్రెస్ మీరు ఇప్పుడు మీ అపోహకు కూడా కారణం అదే, మీరు ఈ మధ్యన జరిగినట్టు చూడండి. అరే మొన్న క్యాండిడేట్లను